హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, రాజకీయ నాయకులు ఇచ్చే వాగ్దానాలకు సగటు పౌరులు మోసపోయారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులు వాగ్దానాలు విని మోసపోవడం అంటే అది బాగోదు. అసలు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులకు తమ విచక్షణతో చేయగలిగేవి ఏముంటాయి? అయితే ఇవ్వాల్సినవి సకాలంలో ఇవ్వడం మినహా మరి ఇంకేమీ ప్రత్యేకంగా చేయగలిగేది ఉండదు. ప్రభుత్వం చేతిలో ఉన్న ఏకైక తాయిలం పిఆర్సీలు, ఫిట్మెంట్లు మాత్రమే. అది మినహా ఇంకెందుకు అయినా సరే నిబంధనలకు అనుగుణంగా చేయడం మినహా ప్రభుత్వం దయతో ఇచ్చేవి. అధికారం మార్చితే వచ్చేవి ఏమీ ఉండవు. వాస్తవానికి ప్రభుత్వం ఏమి చేయగలదు, ఏమి చేయలేదు అనేది ముఖ్యమంత్రుల, మంత్రుల కన్నా ఉద్యోగులకు మాత్రమే బాగా తెలుస్తుంది. ఎందుకంటే నిబంధనలు తెలిసేది ఉద్యోగులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు కాదు. ప్రభుత్వం ఏమి చేయవచ్చో చేయకూడదో గైడ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉద్యోగులదే. ఇలాంటి మనం రాజకీయ పార్టీలను ఏవో హామీలను ఇస్తే వాటిని చూసి మోసపోవడం అనుకుంటే అంతగా బాగోదని తెలియజేయడం జరిగిందనమాట.